చంద్రబాబు క్వాష్ పిటిషన్పై తీర్పు మరికొద్ది గంటలలో రాబోతుంది. అది ఏంటి అన్న ఉత్కంఠ అన్ని పార్టీల్లోనూ ఉంది. ఏదైతే 409 సెక్షన్ కింద పెట్టినటువంటి కేసు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అక్రమాలకు పాల్పడ్డారన్నటువంటి కేసుని అక్రమాలకు పాల్పడ్డారో లేదో దర్యాప్తు తర్వాత ముందు చట్టబద్ధ ప్రొసీజర్ పాటించలేదు, లెక్క ప్రకారం 17A చట్టం కూడా ఇందులో మెన్షన్ చేశారు. 17A ప్రకారం ఖచ్చితంగా గవర్నర్ అనుమతి తీసుకోవాలి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది అన్నారు కాబట్టి ఆ టైంలోనే చట్టం వచ్చింది కాబట్టి 17A కింద అనుమతి తీసుకోవాలి అని ఒకవైపున వాదిస్తే చంద్రబాబు వాదిస్తే, ఆనాడు ఈ కేసు విచారణ ప్రారంభమయ్యే నాటికి అయితే చంద్రబాబు నాయుడుకి అప్పటికి ఈ చట్టం రాలేదు కాబట్టి ఈ చట్టానికి అనుగుణంగా అవసరం లేదు అంటూ ప్రభుత్వం వాదనలు వినిపించింది. అసలు వాదన వినిపించాల్సింది అవినీతికి సంబంధించినటువంటి కేసుల్లో ఇట్లాంటి వాటిట్లో ఎట్లా తప్పించుకుంటారు అన్నటువంటిది. అది కాస్త పక్కెళ్ళిపోయింది, వాదోపవాదాలు పూర్తయిపోయినాయి. ఇప్పుడు 17A వర్తించుతుందా లేదా? 17A అంటే గవర్నర్ అనుమతేనా లేకపోతే డీజీపీ అనుమతి? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల్లో డీజీపీ అనుమతి ఉంది, మరి వీళ్ళు గవర్నర్ అనుమతి అంటున్నారు. ఈ రెండిట్లో ఏ తీర్పు ఇస్తుంది అన్నటువంటిది ప్రస్తుతం తేలాల్సి ఉంది. అన్ని పార్టీలకి కూడా ఇప్పుడు ఇందులో క్వాష్ అయిపోతే ఇక చంద్రబాబు మీద ఏ కేసు పెట్టాలని మళ్ళీ మొదటి నుంచి గవర్నర్ అనుమతులు ఈ కథ అంతా నడుస్తుంది. అన్ని కేసులు పక్కకి వెళ్ళిపోయినట్టే. అలా కాకుండా 17A వర్తించదు అని చెప్తే కనుక బాబు అన్ని కేసులను ఫేస్ చేయాల్సి ఉంటుంది. తెలుగుదేశం వైసీపీ శ్రేణులకి ఒక పరీక్షా సమయం ఈరోజు.